మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పద్ధతిలో వ్యవసాయ భూమి రజిస్ట్రేషన్ अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें। तकरीबन 55 दिनों के वक्फे के बाद रियासत भर में ज़रई और गैर ज़रई अराजियात और जायदादों के रजिस्ट्रेशन के अमल का आज से बाकायदा आगाज हो गया। चीफ सेक्रेटरी सोमेश कुमार ने शमशाबाद के तहसीलदार ऑफिस में धरानी पोर्टल का रस्मी इफ्तिताह अंजाम दिया। जिसम हुदूद के तमाम रेवेन्यू दफातर में जायदादों के रजिस्ट्रेशन का इंतजाम किया गया है, जबकि अजला और मंडलों में तहसीलदार ज्वाइंट सब रजिस्ट्रार के फराइज अंजाम देंगे। इतदरी भुंगिर के अवागुद्दूर मंडल में सबसे पहली रजिस्ट्री हुई। मोज़ेम धर्मावरम के डी सुबैया अपनी एक एकड़ अराजी का रजिस्ट्रेशन करवाया और ये पूरा अमल 10 मिनट में मुकम्मल कर लिया गया। उन्होंने हफ्ते को ही ऑनलाइन स्लॉट बुक करवाया था। नए कवायद के तहत दोनों फरीकों यानी खरीदार और बेचने वाले को यह हलफनामा दाखिल करना होगा कि जिस अराजी से मुतालिक मामलत की गई है वो तनाज़ियात से पाक है। మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పద్ధతిలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇప్పటివరకు 888 రిజిస్ట్రేషన్స్ కోసం స్లాట్ బుకింగ్ అయింది. అన్ని చోట మండల్ రెవెన్యూ ఆఫీసెస్లో అక్కడ ఉన్న తహసీల్దార్ అండ్ ధర్నీ ఆపరేటర్స్ ఎవరెవరికి ఈరోజు స్లాట్ ఉంది దాని ద్వారా వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో మొత్తం రిజిస్ట్రేషన్ మొదలైంది. నేను కూడా శంషాబాద్ తహసీల్ ఆఫీస్లో వచ్చి అక్కడ ఎట్లా జరుగుతుంది చూడడానికి కూడా వచ్చాను. సో ఇప్పటివరకు అన్ని ప్రాసెసెస్ కంప్లీట్ అయింది. సిగ్నేచర్ చేసి వాళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఏముంది అంటే 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఒక సేల్, రెండోది మన ఎవరికి గిఫ్ట్ అవసరం ఉంటే గిఫ్ట్ చేయడం, అదేవిధంగా మూడోది సక్సెషన్, ఎవరు చనిపోతే వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో పార్టిషన్ ఉంటే పార్టిషన్. ఈ 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఎట్లా ఉంది అంటే అన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. అందుకే చాలా ఒక మంచి పద్ధతి ఉంది. ఎవరికి ఫ్రాడ్ ఇట్లాంటి జరగదు. ఎవరు బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, అదేవిధంగా ఆపరేటర్ ఉన్నారు, అందరూ వేలిముద్ర పెడితే ఆధార్ ద్వారా ఈ పని జరుగుతుంది. కొంతమంది నాకు అడిగారు, నాకు అంత కంప్యూటర్ తెలియదు ఎట్లా చేయాలి. ఎవరు వాట్సాప్ తెలిస్తే మీ స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా స్లాట్ బుకింగ్ మీరు చేయగలుగుతారు. మీకు ఇబ్బంది ఉంటే మీరు మీ సేవలో పోతే అక్కడ 200 రూపీస్ పర్ సేల్కి గిఫ్ట్కి ఏది ఉంటే ఇస్తే వాళ్ళు మొత్తం మీకు చేసి ప్రింట్ కూడా దాంట్లో కలిసి ఇస్తారు. సో ఒక మంచి పద్ధతిలో ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వేచ్ఛగా ఈ పని చేయగలుగుతారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్, మీ కొత్త ఇంత పెద్ద స్కేల్లో ఇట్లాంటి పని జరిగినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ తప్పకుండా వస్తుంది. దానికి మన టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పటికప్పుడే రిమోట్ ద్వారా అంటే మా కంప్యూటర్లో వచ్చి ఆ రిమోట్ ద్వారా కూడా రిజాల్వ్ చేస్తారు. సో అన్నీ ఒక సజావుగా జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది ఒక నెక్స్ట్ 2-3 డేస్లో చాలామంది ఎవరు వ్యవసాయ భూమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మడానికి, కొనడానికి, వాళ్ళు కూడా ఈ పద్ధతి ద్వారా ఒక మంచిగా రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు. అట్లా నమ్మకం ఉంది. కొంతమంది అడిగారు ఈ నాన్ అగ్రికల్చర్కి ఏం చేస్తారు, దానికి కూడా సాఫ్ట్వేర్ రెడీ చేయడం జరుగుతుంది. త్వరలో సీఎం గారు దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. అది కూడా చేయడానికి అంత సులభంగా తయారైపోతుంది. థ్యాంక్ యూ. रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी KT रामाराव ने गिफ्ट ए स्माइल प्रोग्राम के तहत अवामी मुंतखबा नुमाइंदों की जानिब से अतिया करदा 19 एम्बुलेंसेस को हरी झंडी दिखाई। इस सिलसिले में प्रगति भवन में आज एक तकरीब भी मुनक्किद हुई। रियासती वज़ीर BC वेलफेयर जी कमलाकर ने 2 एम्बुलेंस का अतिया दिया है, जबकि वज़ीर ज़राअत निरंजन रेड्डी और वज़ीर तालीम सबीता इंदिरा रेड्डी ने एक एम्बुलेंस फराहम की है।
एम्बुलेंस का हत्या देने वाले दीगर अफराद में अरकान कानून साज काउंसिल पी श्रीनिवास रेड्डी, नवीन राव, अरकान असम्बली पी शेखर रेड्डी, संजय एन वेंकटराव, के वामसी, जोगू रामन्ना, रुकन पार्लियामेंट एम कविता, जेएसएमसी के एक ऑप्शन मेंबर सरवंती, टीआरएस के लीडर पी श्रीनिवास रेड्डी और एलिजेंट सेल्स एंड मार्केटिंग के श्रीनाथ शामिल हैं। कांग्रेस के कौमी तर्जुमान डी शरावन ने रियासती हुकूमत और चीफ सेक्रेटरी पर चीफ मिनिस्टर रिलीफ फंड के बेजा इस्तेमाल का इल्जाम आयद किया। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि रियासत के किसान माली परेशानियों से दो चार हैं, लेकिन हुकूमत उनके मसाइल को हल करने के बजाय जेएसएमसी के इंतखाबात की तैयारियों में मसरूफ है। उन्होंने कहा कि हालिया सैलाब के मुतासरीन को रकमी इमदाद देते हुए हुकूमत उसका इंतखाबी फ़ायदा उठाना चाहती है। हकीकी मुतासरीन रियासती हुकूमत की इमदाद से अब भी महरूम है। आप सबको ये जानकारी है कि 10-15 दिन पहले पूरी हैदराबाद में 1930 साल के बाद शायद अभी इतनी बड़ी सी बाढ़ आई है, बरसात हुई है और उसके वजह बाढ़ भी आई है। लाखों घरों में पानी घुस के आए थे, लाखों कार्स डूब के मोटर बोट्स बन के चले गए, मोटरसाइकिल्स खराब हुए, घर में खाने पीने का हर चीज भी खराब हो गए, उनके पलंग, टेबल, फ्रिज, इलेक्ट्रॉनिक इक्विपमेंट पूरा जल के पूरे परेशान में है। कांग्रेस पार्टी की तरफ से हमारी मांग था वो समय पे कि हर जो फैमिली है उन्होंने डूबा है, उनका परेशानी हुआ है, उनको 50,000 रुपये का कंपनसेशन देना चाहिए। जो घर खराब हो गया, डिमोलिशन हो गया इस बरसात की वजह से, उनको 5 लाख रुपए देना चाहिए। वैसा एक डिमांड सामने लाते हुए कांग्रेस पार्टी को हमने डिमांड रखा है। चिंता की बात यह है टीआरएस पर हुकूमत ने आज तक हैदराबाद में कितने लाखों लोगों का नुकसान हुआ, वो लोग कौन हैं, उनका कितना नुकसान हुआ और ये नुकसान को भर्ती करने के लिए कितना पैसा जरूरत है, ये जो है सो आज तक एस्टिमेट नहीं किया। मगर जो है सो 550 करोड़ रुपए सीएमआरएफ फंड से मैं दे रहा हूं बोल के एक भीख दिए, वैसा केसीआर साहब ने एक प्रकट किया था। तो हमने सोचा ठीक है वो 10,000 रुपए तो भी वो 5,050 करोड़ से 10,000 रुपए तो भी हर घर को जाता बोल के सोचे, तो चोरों के जैसा टीआरएस पार्टी के एमएलएस, कॉर्पोरेटर्स और वार्ड लेवल लीडर्स जो है सो वो पैसा उनका जेब का पैसा जैसा, सीएमआरएफ तो पब्लिक फंड होता है। The moment somebody has deposited money in the CMRF, it becomes a public money. It is not CM's own property because the depositor will get the tax benefit. तो पब्लिक मनी हो जाता है। पब्लिक मनी कैसा टीआरएस पार्टी के कैडर के हाथों में आया, हम ये सोमेश कुमार साहब से और जीएचएमसी कमिश्नर से और मुख्यमंत्री साहब से पूछ रहे हैं। ये आपकी पैसे थोड़ी है टीआरएस पार्टी वालों को देने के लिए। पब्लिक मनी के साथ पार्टी का प्रचार करना चाहते हैं, वो भी गुलाबी कंडवा डाल के। तमाम अपोजिशन जमातों के कायदीन ने अपने इजलास में रियासती हुकूमत पर जोर दिया कि वो हालिया बारिश और सैलाब के तमाम मुतासरीन में बिला लिहाज नुकसान रकमी इमदाद फराहम करे। इस इजलास में कांग्रेस, सीपीआई, सीपीआईएम और तेलुगु देशम के नुमाइंदे शरीक थे। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सेक्रेटरी सी श्रीनिवास और सीपीआई के रियासती लीडर शंकर नायक ने मीडिया को बताया कि इजलास में तय किया गया कि अगर मुतासरीन को रकमी इमदाद फराहम नहीं की गई तो तमाम जमातें प्रगति भवन का मुहासरा करेंगी और शदीद एहतजाज दर्ज करवाएंगी। उन्होंने कहा कि टीआरएस और मजलिस सिर्फ अपने अपने हलकों में ही अपने हामियों में 10,000 रुपये की रकमी इमदाद तकसीम कर रहे हैं। दूसरी तरफ हकीकत यह है कि हकीकी मुतासरीन इस इमदाद से महरूम हैं। उन्होंने कहा कि इमदाद के मामले में भी दोनों जमातों के कायदीन काफ़ी लूटमार मचाए हुए हैं। సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరైతే పేదవాడు ఉన్నారో ఆ పేదవాడికి ఇంతకుముందు ఇచ్చినట్టుగా 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాడు ఎక్కడ నష్టపోయిన పేదవాడికి కూలిపోతే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి వీళ్ళకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం మా
ఎవరైతే మిత్రపక్షాల పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను తీసుకొని మా కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు తీసుకొని నిరంతర పోరాటం చేస్తామని సిపిఐ తరపున ఎవరైతే అధికార పార్టీ నాయకులు అదేవిధంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. लद्दाख में चीनी हमलों में हलाक होने वाले कर्नल बी संतोष की बेवा संतोषी को यादादरी भोंगिर का ट्रेनिंग असिस्टेंट कलेक्टर मुकर्रर किया गया है। उन्होंने आज अपने ओहदे का जायजा भी ले लिया। उन्हें कबल मौके में कमर्शियल टैक्स में मुलाजमत फराम की गई थी, लेकिन उन्होंने ग्रुप 1 के तहत डिप्टी कलेक्टर की मुलाजिमत को तरजीह दी। याद रहे कि हुकूमत ने संतोषी को 5 करोड़ रुपए की इमदाद के अलावा हैदराबाद के बंजारा हिल्स में 700 गज का एक प्लाट भी दिया है। तेलुगु देशम तेलंगाना के सदर एल रमना ने आज जिले विकाराबाद के परगी का दौरा किया और किसानों से मुलाकात करते हुए हालिया बारिश में उनकी फसलों को जो नुकसान हुआ उसका जायजा लिया। उन्होंने रियासती हुकूमत से मुतालबा किया कि वो किसानों के मसाइल को हल करे, बसूरत दीगर किसान एहतजाज करने पर मजबूर हो जाएंगे। గ్రామంలో ఇక్కడ ఉండే రైతాంగం అంతా ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రధాన కేసీఆర్ గారే స్వయంగా చెప్పిన విధంగా కేవలం పత్తి సన్న రకమైనటువంటి వరి మాత్రమే వేయాలని చెప్పని కొంతమేరకు సోయాబీన్ కానీ గ్రీన్ గ్రామ్స్ వేయాలని చెప్పని సందర్భంలోనే రైతాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, కేసీఆర్ చెప్పింది కదా ఉద్దేశంతో పత్తి వేస్తే ఇక్కడ సురేష్ అనేటువంటి రైతు, చంద్ర అనేటువంటి పెద్ద మనిషి రైతు, ఆ అమ్మడు చెప్పేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానికి అనుగుణంగా మేము పత్తి పంట వేసినాము. పత్తి వేస్తే ఇవాళ వర్షాల వల్ల కానీ ఇతరత్ర వాతావరణం వల్ల కానీ తెగులు వచ్చేసింది, దిగుబడి తగ్గిపోయింది. ఇవాళ కాస్త కూస్త వచ్చే పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి పెద్ద ఎత్తున అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ అది మొత్తం పెట్టుబడి పోయే పరిస్థితి చెప్పిన సందర్భంగా వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పినాం. మళ్ళీ చెప్పేది మేము అప్పులు కట్టలేకపోతే మా పానం తీసుకోవాల్సిందని చెప్పాను. అది మంచిది కాదు, ధైర్యంగా ఉండాలా, ఉండి పోరాట సాధించుకోవాలి. ప్రభుత్వమే చెప్పింది కనుక చెప్పిన దానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పని పెట్టి దానికి ప్రీమియం కట్టాలని చెప్పనంటే రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ప్రీమియం కట్టడం లేదు. ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇవాళ ఆ బీమా చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన నష్టానికి బీమా సౌకర్యం ఉంటుండే. అంటే పూర్తిగా కేసీఆర్ యొక్క బాధ్యత రాహిత్యం వల్ల, నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిపాలన వల్ల, రైతాంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల, రైతు బంధు పేరు మీద బడా భూస్వాములకు, పెత్తందారులకు, నగరాలలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళకు డబ్బులు పోతున్నాయి కానీ పేద రైతులకు మాత్రం అందడం లేదు. అదొక భూపకాసురులకు, భూతం చేసేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ రైతులకు మాత్రం ఉపయోగపడలేదు. నిజమైనటువంటి వాస్తవమైన రైతులకు ఉపయోగపడాలంటే రైతు బంధు పూర్తిగా ఆ నిధులు వీళ్ళకే ఇవ్వాలి. ఇవాళ రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంతవరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను కానీ, రెవెన్యూ అధికారులను కానీ, ఇతరాత్రులు ఉండేటువంటి ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి చోటుకు సంబంధించినటువంటి ఆ యొక్క అధికారులను కానీ ఎవరిని కూడా సంయుక్తంగా కానీ విడిగా కానీ పంపించిన పాపాన పోలేదు. కానీ మొన్న వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి దాని ద్వారా వీళ్ళందరికీ కూడా రైతు చేతన సదనం పెట్టి వాళ్ళకు పదే సెల్లల్లో మాట్లాడుకుంటూ నీకున్నటువంటి భూమి ఎంత, ఆ భూమిలో నువ్వు ఏ పంట వేసినావు. मिश्रीगंज में चूने की भट्टी के पास एक दीवार के मुनज़्ज़िम होने के नतीजे में एक मजदूर 35 साल मुलगैया हलाक हो गया, जबकि दूसरा मजदूर शदीद तौर पर जख्मी हो गया। बताया जाता है कि एक दुकान की तज़ीनी नौ का काम जारी था और वहां कोई बैरिकेड लगाए नहीं गए थे कि यह हादसा पेश आ गया। पुलिस कामाटीपुरा ने एक मुकदमा दर्ज करते हुए नाश को पोस्टमार्टम के लिए रवाना किया और मसरूफ़ तहकीकात है। हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पर आज एक सोलानी बाशिंदे को संदल की लकड़ी स्मगल करने की कोशिश में गिरफ्तार कर लिया गया। सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स के जवानों ने शुबे की बुनियाद पर उसके बैग की तलाशी ली तो उसमें से 5.5 किलो संदल की लकड़ी जो मुख्तलिफ टुकड़ों में थी दस्तियाब हुई। मुलजिम को मज़ीद तहकीकात के लिए कस्टम हुक्म के हवाले कर दिया गया है। सारी दुनिया में धूम मचाने वाली वबा कोरोना वायरस से तेलंगाना में गुज़िश्ता 24 घंटों के दौरान 922 नए केसेस सामने आने के इत्तला मिली है। रियासत में फ़िलवक्त 17,630 अफराद अस्पतालों में ज़ेर इलाज है, जबकि 7 नए अमवात के बाद मरने वालों की तादाद 1,348 हो गई है। रियासती महकमे सेहत के मुताबिक हफ्ता और इतवार के दरमियान 25,000 से ज़्यादा कोविड-19 टेस्ट किए गए। इस तरह अब तक पूरी रियासत में जुमला 43,39,000 कोविड-19 टेस्ट किए जा चुके हैं।
है।